ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కీర్తన భాగం 3వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. 3వ కీర్తన 4వ వచనం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. చూడండి, ఈ 3వ కీర్తన 4వ వచనంలో భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు. ఎవరికంట? యెహోవాకు. ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడు? ఎలాగూ మొరపెడుతున్నాడంటే ఎలుగెత్తి మొరపెడుతున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎలుగెత్తి మొరపెట్టడం అంటే అరిసి గండుమోరలు పెట్టి కేకలు పెట్టి కన్నీరు విడిచేసి అందరికీ ఆటంకముగా ఎలుగెత్తి మొరపెట్టడం కాదు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు, కొంతమంది కొన్ని విషయాలలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కొన్ని షాక్ న్యూస్లు అంటే కొన్ని ఇబ్బందితో కూడినటువంటి బాధతో కూడినటువంటి సమస్యలు వారి జీవితంలో ఎదురైనప్పుడు వారు విపరీతముగా అరిచి గట్టిగా కేకలు పెట్టి ఏడ్చేవారు ఉన్నారు. అయితే చూడండి, ఇక్కడ ఒక భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు. ఎలుగెత్తి ఎలా ఎలుగెత్తి మొరపెడుతున్నాడు? హృదయములో ఉన్నటువంటి తన బాధ, హృదయములో ఉన్నటువంటి తన దిగులు, హృదయములో ఉన్నటువంటి విచారం, తన జీవితములో ఉక్కిరి బిక్కిరైనటువంటి పరిస్థితులన్నిటిలో దేవాది దేవునికి తనలో తానే దుఃఖముతో కన్నీరు విడిచి తన బాధను, తన దుఃఖమును, తన ఆవేదనను కన్నీటి రూపములో ప్రభు పాదములు తడుపుతూ ప్రార్థన చేస్తున్నాడంట. ఈరోజు ప్రియ దేవుని బిడలారా, మనం ఎలాగూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ఏ రీతిగా ఎలుగెత్తి ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాం. ఇక్కడ ఆ భక్తుడు ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థనలోనే చెప్తున్న మాట ఏంటంటే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడంట ఆ దేవాది దేవుడు తన పరిశుద్ధమైనటువంటి పర్వతము నుండి ఆ భక్తుడికి జవాబిచ్చాడంట. ఈరోజు నువ్వు మొరపెట్టినప్పుడు, ఇప్పటి వరకు నువ్వు మొరపెట్టావు, ఇప్పటి వరకు నువ్వు పెట్టినటువంటి మొరలకు జవాబు ఇచ్చాడో లేదో నాకు తెలియదు, ఇప్పటి వరకు నువ్వు ఎలా మొరపెట్టావో లేదో నాకు తెలియదు. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు, సమస్తము గ్రహించిన దేవుడు, సమస్తము తెలుసుకున్న దేవుడు, ఈరోజు నువ్వు ఎలుగెత్తి ప్రభువుకి విజ్ఞాపన చేసి మొరపెడితే ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రభు సన్నిధిలో మొరపెట్టు, ప్రభు సన్నిధిలో మొరపెట్టి విజ్ఞాపన చేయి, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసి కన్నీరు విడువు, ప్రభు సన్నిధిలో ఎలుగెత్తు. దేవుని బిడ్డలారా, హన్నా ఒకరోజు ప్రార్థన చేసింది దేవుని మందిరంలోనికి వెళ్ళి. తన దుఃఖమును, తన ఆవేదనను, తన విచారమును ప్రభు సన్నిధిలో మౌనముగా ఉండి ప్రభువుకు ఎలుగెత్తి మొరబెట్టిందని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. హన్నా ఎప్పుడైతే తన బాధను మౌనముగా ఉండి ప్రభువుకు చెప్పుకుందో, ఎలుగెత్తి మొరపెట్టిందో, తన జీవితంలో దేవుడు ఆనందమును కలగజేసి మోయబడినటువంటి తన గర్భమును తెరిచాడు. నవ్వులు పాలైపోయిన తన జీవితమును, తలదించుకున్న తన జీవితమును నా దేవాదేవుడు తల ఎత్తువాడుగా చేశాడు. ఈరోజు నీ జీవితంలో నీవు పడుతున్నటువంటి సమస్యలకు, శ్రమలకు, కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, తలదించబడిన స్థితిలో నీవు ఉన్నావేమో, నా దేవుడు నిన్ను తల ఎత్తువాడుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, నీ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు.
ఇష్టపడుతున్నాడు. నీ స్థితిని మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ పక్షముగా ఆయన నిలవబడడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా నేను తోడుగా ఉన్నానని ఆయన అభయం ఇచ్చి వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టు, ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు మన వినికిడిలో ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడానికి స్తోత్రం. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ, ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరూ ఎలుగెత్తి వారి గృహములో విరిగి నెలన హృదయముతో మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం ప్రతి ఒక్కరు దయచేసి వారి ప్రార్థనలకు మీరే జవాబులు అనుగ్రహింపచేయమని అడుగుతూ, మీ పరిశుద్ధ పర్వతం నుండి ప్రతి ఒక్కరికి నాయన మీరే ఉత్తరము నిమ్మని అడుగుతూ, యేసు మీ శక్తి కలిగినటువంటి బలము కలిగినటువంటి నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి సదా తోడి నడిపించును గాక. ఆమేన్. ఎలుగెత్తి ప్రభువుకు మొరపెట్టు, ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి జవాబు ఇవ్వబోతున్నాడు. ఆయన సన్నిధిలో మొరపెడదాం, ఆయన ఆత్మశక్తి చేత నింపబడదాం. ఆయన కృప మనకు తోడుగా నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.